వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం వీకెండ్ వచ్చేసింది. అయితే శ్రీముఖి రోహిణికి అన్యాయం చేసిందా? నిఖిల్ వర్స్ట్ గేమ్ ఆడాడా? ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను. ఫ్రెష్ గా మంచిగా పెట్టాం మనం. అవును, మంచి వెదర్, ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అసలు. సార్ చెప్పండి, శ్రీముఖి రోహిణికి అన్యాయం చేసిందా? సో అంటే ఇక్కడ శ్రీముఖి సంచాలకుగా ఉన్నప్పుడు గేమ్స్ అనే ఆడిచ్చింది. ఫస్ట్ నుంచి వెళ్దాం, 1 by 1 వెళ్దాం. సో ఫస్ట్ తేజ హట్టింగ్, మామూలుగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అదంతా అయిన తర్వాత వాట్ ఎవర్ థర్డ్ కంటెంట్ సెలక్షన్ వచ్చినప్పుడు తేజని సెలెక్ట్ చేసుకున్నారు. ముగ్గురు కూడా కూడబలుకుని సరే తేజకు ఓటేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ శ్రీముఖి వచ్చిన తర్వాత మనం ఎస్టర్డే ఏదైతే గెస్ చేస్తామో అదే కరెక్ట్ అయింది. అంటే తన దగ్గర బ్యాచెస్ ఉన్నాయి, 5 lakhs, 4 lakhs, 3 lakhs, 2 lakh. సో అది ఎవరు గెలుస్తారు అనుకునేది పెట్టాలి. సో అందరూ కూడా ఏమనుకుంటారు, మనం కూడా నేను మాట్లాడుకున్నాను, నిఖిల్ అయితే విన్నర్ అవుతాడు, గ్యారంటీ ఫినాలే టికెట్ కొడతాడని. ఈవెన్ అక్కడ ఉన్న తేజ ఈ బ్యాచ్ అందరూ కూడా గెస్ చేశారు. కానీ ఏమైంది, అక్కడ అవినాష్ టికెట్ ఫినాలే గెలిచాడు. అదే వేరే విషయం. సపోజ్ 1 lakh రూపాయలు తేడా వచ్చింది ప్రైజ్ మనీ. సో 5 lakh అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ డిస్కషన్ జరిగేటప్పుడు పృథ్వీ కరెక్ట్గా అనలైజ్ చేశాడు. గౌతమ్ అయితే ఒక పర్ఫెక్ట్ మాట అన్నాడు, ఏంటంటే ఇదంతా గెస్ వర్కే కదా, సో మన ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోదాం, నిఖిల్, అవినాష్, రోహిణి, తేజ అన్నాడు. సో రోహిణిని థర్డ్ ప్లేస్లో పెట్టమని అడ్వైజ్ ఇచ్చింది మాత్రం పృథ్వీనే. మేబీ గౌతమ్ సెకండ్ అన్నాడు, బట్ సెకండ్ కాదు, రోహిణిని థర్డ్లో పెట్టుకుందాం మనం, కొంచెం ఏమైనా రన్నింగ్ అలాంటివి ఏమైనా వస్తే మేబీ వెనకబడచ్చేమో అని వాళ్ళు ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు. ఆ ప్రకారం బ్యాజ్లు ఇస్తారు. దాని తర్వాత ఈ బెల్ టాస్క్ మోగింది కదా, అక్కడ వచ్చింది లల్లి. బెల్ టాస్క్ మోగేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా బెల్ ఇంకొంచెం దూరం పెట్టాలి. నెంబర్ 1 మిస్టేక్ చేసింది అక్కడ. సో లివింగ్ రూమ్ లో సోఫాని కొంచెం బ్యాక్ సైడ్కి వేసేసుకుంటే, సో మీకు ప్లాస్మా మీద కనపడే ఫోటోని బట్టే కదా గెస్ చేయాలి. సో బిగ్ బాస్ ఫోటో ప్లీజ్ అంటుంది. బ్యాక్ సైడ్ ఫోటోని, ప్లాస్మాలో ఫోటోని చూసుకుని ఇమ్మీడియట్గా గెస్ చేసిన వాళ్ళు పరిగెడతారు. ఇక్కడ ఏంటి అంటే ఫోటో రాకముందే పరిగెత్తారు 2 సార్లు. నిఖిల్ ఒకసారి పరిగెత్తాడు, అలాగే అవినాష్ ఒకసారి పరిగెత్తాడు. సో అలాగే మన తేజ కూడా ముందు వచ్చాడు, వదిలేసింది. అప్పుడు తేజకు 1 point కూడా రాలేదు కదా పాపం అని శ్రీముఖి వదిలేసింది. సో తేజకి అన్యాయం చేసిందా అంటే అన్యాయం చేయలే. మీరు రోహిణికి అన్యాయం చేసిందా అని అడిగారు. సో రోహిణికి అన్యాయం చేసినట్టయితే నాకు కనపడలా. ఎందుకని చెప్తున్నా అంటే, ఫస్ట్ ఎక్కడైతే వీళ్ళు 2 points దగ్గర ఆగిపోయారో, లాస్ట్లో బాటంలో ఉన్నాళ్ళు, సో 1 point దగ్గర ఆగిపోయారు. వీళ్ళేమో 2 points దగ్గర ఆగిపోయారు. వీళ్ళేమో 3 pointsతో ఉన్నాడు అవినాష్. సో నిఖిల్ 4 pointsతో ఉన్నాడు. సో నిఖిల్, అవినాష్ ఆల్రెడీ కంటెండర్ సెకండ్ రేస్కి వెళ్ళిపోయారు. అక్కడ రోహిణి వాదించేది అదే. సో సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆడకూడదా అన్నాడు అవినాష్. ఆడకూడదు అన్నట్ల, మీరు వెళ్ళిపోయారు కదా, పోటీ మా ఇద్దరిలోనే ఉంటది కదా, దానికి నువ్వు సహకరించు అని అడుగుతున్నా నిన్ను అని అడుగుతుంది. అది యాక్చువల్గా కొంచెంసేపు ఆగి బ్రీత్ తీసుకొని అవినాష్కి చెప్పుంటే బొరగా అర్థమయ్యేది. సో అవినాష్కి ఏంటి అర్థమయ్యేది, అంతకు ముందు టాస్క్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి, అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. తను ఆడాడు, 8 balls వచ్చాయి. అలాంటి అడ్వాంటేజ్ పోద్ది, నిఖిల్కి వెళ్ళిపోద్ది. నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా, నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటే అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు నెక్స్ట్ టాస్క్లో. కానీ అక్కడ శ్రీముఖి చెప్పడంలో ఫెయిల్ అయింది సంచాలకుగా. బాబు ఆగండి, ఈ రౌండ్లో ఒకళ్ళు తీసేస్తా అంటే ముగ్గురు ఆడతారు, టెన్షన్ పడద్దు, ఇది కదా చెప్పాలి కదా, యాజ్ ఎ సంచాలకుగా చెప్పాలి. ఆ అమ్మాయి కన్ఫ్యూజ్, తెలీదు. సో మధ్యలో ఏంటి, ఒకళ్ళు సైగ, ఫస్ట్ నబిల్ సైగ చేసి చెప్పేశాడని అబ్జెక్షన్. అవినాష్ పర్ఫెక్ట్గా చెప్పాడు, నబిల్ ఇంకా ఇలా అన్నాడు, నిఖిల్ విన్నాడు, చూశాడు, అటు సైడ్ వెళ్ళాడు, ఒప్పుకుంటే అయిపోద్ది. లేదబ్బా చెప్పలేదబ్బా, అదబ్బా ఇదబ్బా అని ఓవర్ యాక్షన్ చేశాడు. మీరు నిఖిల్ ఫ్యాన్ అయితే అవి ఉండొచ్చు, అట్టవండి. కానీ సో నిఖిల్ అయితే అక్కడ దీనే చేశాడు, చెప్తున్నా కూడా అవినాష్. కానీ అవినాష్ కరెక్ట్గా చెప్పాడు, నువ్వు ఎట్లా చెప్పావు చెప్తా చూడు ఆగని చెప్పి ఐ స్వేర్ అని కూర్చుని నబీల్ ఎలా సైడ్ చేశాడు చూపెట్టాడు. నేను నబీల్ కూడా దాని గురించి ఆర్గ్యూ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్ అబ్బా ఉంటుంది అంటే మళ్ళీ ఎందుకులే వీకెండ్ వచ్చిన పెంట, సరే చేసినా అన్నాడు. అక్కడ ఆ రౌండ్ క్యాన్సిల్ చేసింది. అక్కడ సంచాలక డెసిషన్ సూపర్. ఏది ఆ రౌండ్ క్యాన్సిల్ చేయడం. నెక్స్ట్ నుంచి వెళ్ళారు. ఆ నెక్స్ట్ నుంచి వెళ్ళినప్పుడు మధ్యలో ఏమైంది, సో ఇందాక మాట్లాడుకున్నట్టు కొంత ముందుకు వెళ్ళిపోయారు, ఫోటో రాకముందే టక్మని వెళ్ళిపోయారు కొట్టేద్దామని.
అంటే ఏదైనా సరే గెస్ చేసేయచ్చులే హౌస్లోదే కదా అని. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఫస్ట్ ఆన్సర్ చెప్పట్లా, చూపిస్తుందా అని మొత్తం తిరుగుతున్నారు. ఆ టైం ల్యాప్ లో వచ్చేస్తుంది బ్రెయిన్ లోకి. అప్పుడు ఒకటి తప్పిపోయింది నిఖిల్ది, మీకు గుర్తుంది, అవుట్ సైడ్ ఉందని చెప్పాడు, లేదు నో నువ్వు రాంగ్ అండి. అంటే శ్రీముఖి చాలా క్లియర్ గా అడుగుతుంది ఎక్కడుందో ఫస్ట్ చెప్పి అక్కడికి వెళ్ళండి అండి. వాళ్ళు చెప్పట్లా, ఈవెన్ అవినాష్ చెప్పలేదు, ఒకసారి రోహిణి కూడా చెప్పలేదు. సో రోహిణి కళ్ళ ముందు ఎదురుకుండా ప్లాస్మా పక్కనే ఉంది, ఇలాగా ఒక రెడ్ లైన్స్ బ్లాక్ లైన్స్ ఇది, అది చెప్పలేకపోయింది, అది పోయింది. సెకండ్ రౌండ్కి వచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది శ్రీముఖి ఒక విషయంలో, సెకండ్ రౌండ్ కూడా నెక్స్ట్ బెల్ ఎవరు కొట్టారో చూడలే. నెక్స్ట్ కావాలని వెళ్ళి నిఖిల్ బెల్ కొట్టాడు కానీ, సో నెక్స్ట్ ఎవరు బెల్ కొట్టాలనేది మళ్ళీ ఆడించింది ముగ్గురుతో, వాళ్ళని పక్కన కూర్చోబెట్టి. అది బాగుంది, అది బాగా వర్కౌట్ అయింది. అక్కడ వరకు సంచాలక్ సూపర్ చేసింది. అయితే సంచాలక్ ఎక్కడ కొంచెం ఫెయిల్ అయింది, రోహిణికి అన్యాయం అన్నారు కదా మీరు, అన్యాయం కాదు కానీ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే, మ్యాక్సిమం ఈ రౌండ్లో ఎవరైతే ఓడిపోతారో లీస్ట్లో ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే ఒక బ్లాక్ బ్యాడ్జ్ లాగా వెళ్ళిపోతారు అనేది చెప్పేసి ఉంటే అయిపోయింది. ఇప్పుడు తేజని ముగ్గురు కలిసి ఎలాగైతే తీసుకున్నారో తేజ వెళ్ళిపోయాడు, నష్టమే లేదు. వాళ్ళే పిలిచారు, ఆడలేదు, వెళ్ళిపోయాడు, నష్టం లేదు కదా. ఇక్కడ ఈ తీసుకోవడంలో కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి, అది మాట్లాడుకుందాం మనం మళ్ళీ. అయితే ఇక్కడ శ్రీముఖి విషయంలో వచ్చేసరికి ఏంటంటే, ఆ గేమ్ ఆ టాస్క్ ఆడించడంలో అయితే కొంచెం ముందే చెప్పేసి ఉంటే అవినాష్కి బొరకెక్కి ఉండేది. అప్పుడు మేబీ రోహిణి చెప్పిన పాయింట్ అవినాష్కి టచ్ అయ్యి ఉండేది. రోహిణి అక్కడ క్లియర్ గానే చెప్పింది పాయింట్, సరే మా ఇద్దరి మధ్యలో పోటీరా, మీ ఇద్దరి మధ్యలో కాదు, యువర్ ఫాస్ట్, నిఖిల్ ఫాస్ట్, యువర్ సెకండ్, అయిపోయింది మీద అని చెప్తుంది. సెకండ్ ఉంటే ఆడద్దా అంటే తనకి అడ్వాంటేజ్ వస్తుందేమో అని ఫీలింగ్. ఆ తర్వాత వీళ్ళు నైట్ డిస్కస్ చేసుకున్నారు, నైట్ కూర్చుని, అంటే మీరు లైవ్ చూడరు కానీ లైవ్ లో అది టెలికాస్ట్ అయింది, వాళ్ళు కూర్చున్నారు. నువ్వు చెప్పే పాయింట్ నాకు క్యాచ్ చేయలేకపోయినలే నేను, అది ఎట్టగేలకి ఫైనల్ గా అయితే గెలిచాడు. అయితే నెక్స్ట్ టాస్క్ వద్దాం మనం, శ్రీముఖి ఆడించిన టాస్క్, అది యాక్టివిటీ రూమ్ లోంచి తెచ్చుకోవాలి, తెచ్చుకుని మోటల్తో దాన్ని కొట్టాలి. అది సీలింగ్ కి పైన ఉంది, సో మోటల్తో కొట్టినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కసారి ఏమైందంటే నిఖిల్ మొత్తం పెట్టిన తర్వాత రోహిణి అక్కడి నుంచి పాస్ అయింది, దానివల్ల పడింది నన్ను, దానివల్ల ఫోకస్ పోయింది. దాన్ని నుంచి పెట్టడంలో ఎవరో వెళ్తే మనకి ఎలా ఉంటది, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎవరో ఇలా వెళ్తారు, లేదా వెనక నుంచి ఎవరైనా ఆఫీస్ లో తిరుగుతూ ఉంటారు, మనకి ఎలా ఉంటది, సమ్మర్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో అలాగా ఏంటంటే ఈ ముందున్న వాళ్ళు ఎవరైనా ఆ బ్యాలెన్స్ ఇచ్చేటప్పుడు ముందు నుంచి వెళ్తుంటే టక్మని పడిపోయింది. సో ఆ పడిపోవడం వల్ల మళ్ళీ పెట్టలేకపోయాడు. చాలా టైం ఉండే నిఖిల్కి, అప్పటికి అవినాష్ ఇంకా తెచ్చుకుంటున్నాడు, సగం పేర్చుకున్నాడు, అవినాష్ది ఒకసారి పడ్డది. సో మళ్ళీ పెట్టుకున్నాడు, చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ వేసాడు. ఆ బ్యాలెన్స్ చేయడంలో అవినాష్ గెలిచాడు. సో అక్కడ నిఖిల్ది పోయింది, నిఖిల్ది పోయినా పర్వాలేదు కాబట్టి సో ప్రాబ్లం ఏ ఉండదు, ఎలాగో టాప్ 5 లోకి వెళ్తాడు. అయితే ఇప్పుడు అవినాష్ సేవ్ అవుతాడా లేదా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. సో అవినాష్ సేవ్ అయితేనే ఆ ఎవిక్షన్ పాస్ అనేది వాడుకుంటానికి అయితే పనికి వస్తుంది, టికెట్ ఫినాల్, లేదంటే మాత్రం ఉండదు. సో ఎట్టకేలకి శ్రీముఖి వచ్చి మాత్రం సో బ్రహ్మాండమైన గేమ్ ఆడించింది. గేమ్ కంటే కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఏం చెప్పండి? విష్ణుప్రియ పృథ్వీది. తను వచ్చి ఇద్దరితో మాట్లాడలే, కౌన్సిలింగ్ చేసింది, బ్రెయిన్ వాష్ చేసింది, ఎలా చెప్పాలో అలా చెప్పింది. నేను కొన్ని మాటలు చెప్పాను కానీ లైవ్ లో జరిగినాయి, చాలా చిరాగ్గా ఉంటది చెప్తే. దిండి మీద రాసింది, ఇట్లా బొటర్ అవుతున్నావు నువ్వు అని. కాలే, దిండి ఉంది కదా, పిల్ల పట్టుకుని ఇట్లా జరుపుకుంటూ దిండి మీద ఇట్లా రాసి ఇట్లా పోటర్ అవుతున్నావు చూసుకో. సో నీకెందుకు, ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు, ఆయన అవాయిడ్ చేస్తున్నాడు, కమాన్ పృథ్వీ నువ్వు ఎందుకు అనాలి, దానివల్ల ఏమవుతుంది, నీ గేమ్ ఎటో వెళ్ళిపోతుంది. సరే సమ్మోర్ నువ్వు ఆడుతున్నావు అనుకుందాం, నువ్వు ఎక్కడ ఆడుతున్నావు, టాస్క్లు ఇండివిజువల్ టాస్క్లు ఎక్కడ గెలుస్తున్నావు, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసే మీద ఉన్న దృష్టి నీ గేమ్ మీద లేదు. అంటే ఇంతమంది చెప్పినా అర్థం కాదు. శ్రీముఖి వచ్చి నువ్వు ఇది కాదు, నాకు తెలుసు, నువ్వు ఎంత మంచిదానో తెలుసు నాకు, బయట నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉన్నావు, హౌస్ లో నీ గేమ్ కూడా అలాగే ఉంది, బట్ ఇది మాత్రం కొంచెం వెళ్ళట్లేదు, ఎక్కడో నిన్ను వెనక్కి లాగేస్తుంది గేమ్ లో. ఒక మాట అంది ఏంటంటే, ఫస్ట్ 2 వారాలు నీ గేమ్ చూసి విష్ణుప్రియ విన్నర్ అయిపోద్ది అనుకున్నాం, తెలుసా మేము అన్న. అక్కడ విష్ణుప్రియ కొట్టేసింది. ఎప్పుడైతే నువ్వు ఒక లైకింగ్ ట్రాక్ ఒకటి వేసుకున్నావా, కనెక్షన్స్ అది వేసుకున్నావా, అక్కడ నుంచి దొబ్బింది గేమ్ అని చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే సమ్మోర్ విష్ణుప్రియకి చెప్పేటప్పుడు మధ్యలో పృథ్వీ వచ్చాడు కిటికీలో, నీ గురించి కాదు మాట్లాడేదని మళ్ళీ నీ గురించి అంది మెల్లగా. సో
సో అలాగా ఎలా చెప్తే అర్థమవుతుందో శ్రీముఖి బాగా తెలుసు. శ్రీముఖి ఆ గేమ్ మైండ్ గేమ్ ఆడటంలో చాలా చాలా క్లవర్. అసలు ఈ సీజన్ లో ఉంటే విన్నర్ అయి ఉండేది శ్రీముఖి, డౌటే లేదు, పక్కా 100% రాసుకుని పక్కా అన్నట్టు. ఏం ఎనర్జీ, ఏం ఎంటర్టైన్మెంట్. లాస్ట్ లో డాన్స్ చూసారా, కిసికి డాన్స్ ఉమ్మేసిందని. సో తర్వాత నాట్ ఓన్లీ ఇక్కడ విష్ణుప్రియకు మాత్రమే కాదు, వెళ్ళి పృథ్వీకి కూడా అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేసావు, ఓకే డన్, దాన్ని కరెక్ట్ గా కన్వే చేసి చెప్పేసి ఇక మళ్ళా ఏదో మాట్లాడుతోంది, మళ్ళీ ఏదో ఫ్రెండ్షిప్ వద్దు, ఇంకా వాట్ ఎవర్ వచ్చిందో వచ్చింది, లేదంటే లేదు. ఇక అప్పుడు నెక్స్ట్ విష్ణుప్రియ ఏమంది, అమ్మాయికి చికెన్ వండుతుంటుంటే ఎవరు శ్రీముఖి, ఇంకా నేను ఈ 2 వారాల నుంచి నా గేమ్ నేను ఆడుకుంటున్నా, నీ గేమ్ నువ్వు ఆడుకో అన్నట్టు. అంటే నా గేమ్ నేను ఆడాను, నీ గేమ్ నువ్వు ఆడుకోలేదేమో అన్నాడు. అంటే అక్కడ ఏమైంది చెప్పండి, ఎవరు డౌన్ అయ్యారు? విష్ణుప్రియ డౌన్ అయ్యారు. అంటే నా గేమ్ నేను ఆడుతున్నాను, నువ్వే పిచ్చిదేళ్ళ నా ఎంట తిరిగావు అన్నట్టు ఉంది అక్కడ. పృథ్వీ ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నాడు, ఈ విష్ణువే ఇట్లా చేస్తుంది అని ఆయన డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, నాకు కనెక్షన్స్ ఫామ్ చేసుకోవాలని లేదు, నువ్వు నాకు జస్ట్ ఫ్రెండే, ఇట్లా అన్ని చెప్పేస్తూ ఉండగా కూడా విష్ణు వెంటపడి అట్లా చేయడం కొంచెం ఆ విష్ణుప్రియ గేమ్ అయితే దెబ్బకొట్టింది. అంటే నాకు నచ్చింది ఏంటంటే శ్రీముఖి చెప్పిన దాంట్లో ఈ కౌన్సిలింగ్ చేయడం అనేది వాళ్ళిద్దరిది అనేది చాలా బాగా ఉంది అనమాట. సో అక్కడ కొంచెం మేబీ ఏమైనా ఈ 2 వారాలు కాస్త మంచి గేమ్ చూడొచ్చేమో మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్.